ఆమ్ల వర్షాలు. ఆమ్ల వర్షాలు అంటే మీకు తెలుసా? చూద్దాం. పరిశ్రమలలో నుంచి వెలువడే వ్యర్థాలలో గల కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడు వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయి. ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుతాయి. ఆమ్ల వర్షాలు తాజ్మహల్ లాంటి భవనాలు, కట్టడాలు మరియు చర్మానికి హాని కలుగజేస్తాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఆమ్లవర్షం కురిసినట్లు గుర్తించారు. ఆమ్లవర్షం విశాఖపట్నంలో ఎందుకు వచ్చిందో కారణాలు చెప్పగలరా? అక్కడున్న ఫ్యాక్టరీ వల్ల వచ్చింది. హెన్రీ కావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువు కనుగొన్నాడు. హైడ్రోజన్ వాయువును హెన్రీ కావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త కనుగొన్నాడు. హైడ్రోజన్ వాయువుకు రంగు లేదు. హైడ్రోజన్ వాయువుకు రంగు లేదు. గాలిలో ఎగిరే బెలూన్లో ఈ వాయువును నింపుతారు. గాలిలో ఎగిరే బెలూను మనము చూస్తాం కదా బర్త్డే పార్టీస్లలో. ఇలా ఇది మీకు తెలిసిందే. కాకుండా అందులో ఏ వాయువు ఉంటుందని తెలియదు కొందరికి. అది ఏమో కాదు, హైడ్రోజన్ వాయువు. వీటిని అలంకరణ కోసం ఉపయోగిస్తారు. దేనిని? హైడ్రోజన్ వాయువును అలంకరణ కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రయోగం చూడండి. సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే వాయువు ఏంటిది? కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ప్రయోగానికి ఏమేమి అవసరమైంది? ఇక్కడ కార్బన్ డయాక్సైడ్, నిమ్మరసం, సున్నపు నీరు. నెక్స్ట్ ఇక్కడ ప్రయోగం చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్రయోగము. పరిశుభ్రమైన పరీక్ష నాళికను తీసుకోండి. శుభ్రమైన డ్రాపరుతో 10 చుక్కల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని జాగ్రత్తగా పరీక్ష నాళికలో వేయాలి. 2 చుక్కల పినాప్తిలిన్ ద్రావణాన్ని సూచికగా వాడాలి. కలపాలి. అందులో ద్రవం ఏ రంగులో ఉంది పరిశీలించండి. ఇప్పుడు వంట సోడా ద్రావణాన్ని ఒక్కొక్క చుక్క డ్రాపర్తో ద్రవంలోకి జారవిడవండి. ప్రతి చుక్క కలిపిన తరువాత ద్రావణాన్ని బాగా కదిలించండి. ద్రవం రంగులో మార్పును గమనించండి. ద్రావణం పింకు రంగులోకి మారే వరకు చుక్కలను వేయండి. పింకు రంగులోకి. పరీక్ష నాళికలోనికి ద్రావణాన్ని 1 చుక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని డ్రాపర్ సహాయంతో కలపండి. తిరిగి ద్రావణం రంగును కోల్పోయిందా, పూర్వస్థితికి వచ్చిందా? లేనట్లయితే ఒక్కొక్క చుక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని రంగు కోల్పోయేంత వరకు కలపాలి. సో ఆమ్ల ద్రావణం ఏ విధంగా మారుతుంది? ఆమ్ల ద్రావణం క్షార స్వభావం గల ద్రావణంగా ఎలా మారింది? ఆమ్ల ద్రావణం హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం, అంటే ఆమ్ల ద్రావణం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం ఏంటిది? వంట సోడా కలిపినప్పుడు ద్రావణం అనేది క్షార ధర్మాన్ని పొందుతుంది. అలాగే క్షార ద్రావణం కంటే ఆమ్ల ద్రావణం ఎక్కువ కలిపితే ఆ ద్రావణం అనేది ఏంటిది? ఆమ్ల ధర్మాన్ని కలుపుతుంది. అంటే ఏది ఎక్కువ కలిపితే ఆ ధర్మానికి అది మారిపోతుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ. ఆమ్లం క్షారం నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు, అంటే నిర్దిష్ట అంటే సమాన స్థితిలో కలిపినప్పుడు ఆ 2 స్వభావాలు లేని కొత్త ద్రావణం ఏర్పడుతుంది. అంటే అటు ఆమ్ల స్వభావం ఉండదు, ఇటు క్షార స్వభావం ఉండదు. అంటే కొత్త ద్రావణం ఏర్పడుతుంది. దీన్ని తటస్థీకరణం అంటారు. తటస్థీకరణం. దీని గురించి ఇక్కడ ఏం లేదండి, నెక్స్ట్ క్లాస్లలో చూద్దాము. ఎరువులు ఎందుకు వాడతాము? అధిక రాబడి కోసం మనం రసాయనిక ఎరువులను ఉపయోగిస్తాము. ఇది పంట పొలానికి ఆమ్ల స్వభావాన్నిగా మార్చుతుంది. దీన్ని తగ్గించడానికి, ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ను చల్లుతారు. కొన్ని రకాల ఎరువులు పొలాన్ని క్షార స్వభావాన్నిగా మారుస్తాయి. కొన్ని రకాల ఎరువులు ఏం చేస్తాయి? పొలాన్ని క్షార స్వభావంగా మారుస్తే అప్పుడు మనం దాన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల ఎరువులను చల్లుతాము. కాబట్టి మనం సహజ సిద్ధమైన ఎరువులను వాడడం చాలా ముఖ్యం. లవణాలు అంటే ఏంటిది?
ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు రసాయన చర్య జరిగి లవణాలు ఏర్పరుస్తాయి. ఆమ్లాలు క్షారాలు చర్య జరిపినప్పుడు లవణాలు ఏర్పరుస్తాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం వంట సోడాను ఏమంటారు? సోడియం బైకార్బోనేట్లను కలిపినప్పుడు సాధారణ ఉప్పును ఏమంటారు? సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. వంట సోడా సోడియం బైకార్బోనేట్, సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్. ఆమ్లక్షారాల కలయిక నిష్పత్తినే లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. కొన్ని తటస్థ ద్రావణాలు లవణ ద్రావణాలు కావు. తటస్థ ద్రావణాలు ఏంటి? చక్కెర, స్టార్చ్లు తటస్థ స్వభావం కలవు. ఇవి లవణాలు కావు. లవణాలు కానివి ఏంటివి? చక్కెర, స్టార్చ్లు. లవణ పదార్థాలు ఏ లవణాలు నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మారుస్తాయో అవి ఆమ్ల లవణాలను ఏర్పరుస్తాయి. ఇవి నేను తర్వాత బిట్స్ చెప్పినప్పుడు ఆన్సర్ అన్నిటికీ బిట్స్ చెప్తాను. మళ్ళీ చాప్టర్ వైజ్ బిట్స్ చెప్తాను. అప్పుడు చెప్తాయి పర్టికులర్ ఉన్న ఆన్సర్లన్నీ. నెక్స్ట్, మన చెమట ఎందుకు ఉప్పుగా ఉంటుంది? మన శరీరానికి చాలా రకాల లవణాలు అవసరము. చెమట పట్టడం వల్ల మనం కొన్ని లవణాలను కోల్పోతాము. అందుకే మనం శరీరం నుంచి విడుదలయ్యే చెమట లవణాలతో కూడి ఉన్నందున ఉప్పగా ఉంటుంది. ఓకే, చెమటలో ఏముంటాయి? లవణాలు ఉంటాయి కాబట్టి ఉప్పగా ఉంటుంది. ఇక్కడ కొన్ని అంశాలు ఏమేమి నేర్చుకున్నాం మనం చూద్దాం. పదార్థాలు ఆమ్లాలు క్షారాలు లేక తటస్థాలు తెలుసుకోవడానికి సూచికలు ఉపయోగపడతాయి. ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్, ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్లు సూచికలుగా పనిచేస్తాయి. మందార పూలు, గులాబీ పూలు, పసుపు సహజ సూచికలుగా పనిచేస్తాయి. నీలి లిట్మస్ ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. జారుడు స్వభావం కలిగిన ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మార్చే పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. కార్బానిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లాలు వర్షపు నీటిలో కలిసిపోయి ఆమ్ల వర్షంగా కురుస్తాయి. నెక్స్ట్, పచ్చళ్ళ తయారీలో ఎసిటిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది. పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లం, శీతల పానీయాల తయారీలో కార్బానిక్ ఆమ్లం, సిరా మరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లం, ఎరువుల తయారీలో మరియు బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ప్రేలుడు పదార్థాల తయారీలో నత్రిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది. క్షారాలేంటి? గ్రీడి మరకలు తొలగించడానికి అమోనియం హైడ్రాక్సైడ్, సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ గుర్తుంచుకోండి, హైడ్రాక్సైడ్ అత్తనేమో అది క్షారం. బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్, అగ్నిమాపకాల పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్, అగ్నిమాపకం అల్యూమినియం హైడ్రాక్సైడ్. లవణాలు ఏంటి? సాధారణ ఉప్పు, ఆహారం నిల్వ కోసం, బట్టలు ఉతకడానికి బట్టల సోడా, ఇది లవణమే. కేక్ తయారీకి వంట సోడా, ఇది లవణమే. ఇక్కడ చూద్దామా, సాధారణ ఏంటిది? ఇది లవణ పదార్థాలు ఏంటి వేస్తాయి? ఇక్కడ ఎలాంటి రంగును ఏర్పరిచాయి? అసలు తటస్థంగా ఉంటాయి. అసలు తటస్థ స్వభావం గల పదార్థాలన్నీ లవణాలు కావు. ఉదాహరణకు పంచదార, స్టార్చ్. తటస్థీకరణ వల్ల పదార్థాలు ఆమ్లక్షార ధర్మాలను కోల్పోతాయి. లవణాలు ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ స్వభావంను కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ చూడండి, లాక్టిక్ ఆమ్లం పెరుగు, ఎసిటిక్ ఆమ్లం ఏసిక్ వెనిగర్, సిట్రిక్ నిమ్మకాయ, ఆక్సాలిక్ ఆమ్లం టమాటా. ఇక్కడ ఆమ్ల స్వభావం కలిగినది ఏంటిది? నిమ్మరసం. ఇవన్నీ నేను మళ్ళీ ఒక బిట్స్ చేస్తాను.